Lamborghini? Yes, blue. బూస్టరా? ఆకాష్ చెప్పు, ఎక్కడికి పోతున్నావు నువ్వు? చెప్పు మంచిగా. ఇది పెద్ద పార్కింగ్ లాట్ కదా ఆకాష్? దుబాయ్లో 2 types ఆఫ్ పార్కింగ్ ఉంటుంది. ఒకటి పబ్లిక్ పేడ్ పార్కింగ్స్, అనదర్ వన్ ప్రైవేట్ పార్కింగ్స్. ఈ పబ్లిక్ పేడ్ పార్కింగ్స్ అనేది గవర్నమెంట్ మేనేజ్ చేస్తుంది అండర్ ఆర్టీఏ, రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీ. అండ్ ఈ ప్రైవేట్ వచ్చేసరికి బిల్డింగ్స్ కానీ, మనకి మాల్స్ కానీ, హోటల్స్ వీళ్ళు మేనేజ్ చేస్తారు. ఈ ఆర్టీఏ వాళ్ళు ఏరియాస్ని జోన్గా కన్వర్ట్ చేశారు, లైక్ ABCD అని. ఆ జోన్ని బట్టి పార్కింగ్ ఫీ అనేది డిసైడ్ అవుతుంది. ఆన్ యావరేజ్ పార్కింగ్ ఫీ 2 dirhams నుంచి 8 dirham per hour వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. అక్కడ కనిపిస్తున్న గ్రీన్ కలర్ దాన్ని పార్కింగ్ మిషన్ అంటారు. దానికి ఒక కోడ్ ఉంటుంది. ఇది అన్ని జోన్స్లో ఉంటుంది. సో మనము ఆర్టీఏ యాప్ ద్వారా అయినా పేమెంట్ చేయొచ్చు, ఆర్ మన ఫోన్ నుంచి ఒక SMS సెండ్ చేయాలి. లైక్ మన కార్ నెంబర్ ప్లస్ ఈ మిషన్కి ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ప్లస్ మనం ఎన్ని అవర్స్ పార్క్ చేయాలనుకుంటున్నామో అన్ని అవర్స్ మెన్షన్ చేసి వాళ్ళకు ఒక మెసేజ్ సెండ్ చేస్తే మనకి పార్కింగ్ అలాట్ చేస్తారు వాళ్ళు. ప్రతి కంట్రీకి ఒక కార్ ఉంటుంది. దుబాయ్కి వచ్చేసి నిసాన్ పాత్రోల్, మర్సిడీస్, స్కోడా, ఆడి, కియా, వోల్క్స్వాగన్. ఇది మనకు తెలియదు, కొత్తగా ఉంది. ఇది బెంజ్ కాదు, కొత్తగా ఉంది. ఆకాశ కాదు ఇంత పెద్దగా ఉందండి. సో అది మాస్క్, దాని ముందు పార్కింగ్ లాట్, సైడ్స్ కంతా ఇలా ఉంది. ఆకాష్ ఆన్సర్ హిమ్. ఏ కార్ 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 కార్. ఆకాష్, హూ ఇస్ హీ? యువర్ ఫ్రెండ్? ఎవరు? అంజు మీ ఫ్రెండా? Who is stronger than? మీ డాడీ కూడా స్ట్రాంగా? ఆయన అంటున్నాడు నువ్వేమైనా చిన్నపిల్లగా స్టోర్లలో కూర్చున్నావు అంటున్నాడు. ఆయన లెక్క నడవమంటున్నాడు. ఎందుకు మరి? ఎక్కడ? అవునా ఆకాశ్, ఉంది బ్లూ కలర్. నీకెందుకు బ్లూ కలర్ అంత అంటే ఇష్టం? ఇదే మేము రెగ్యులర్గా వచ్చే పబ్లిక్ పార్క్. ఆకాష్ని అయితే వీక్లీ 4 times అయితే తీసుకొస్తాయి ఇక్కడికి. చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది వచ్చినప్పుడల్లా. ఇంకా దుబాయ్లో ఉంటున్నాం కాబట్టి మాకు D విటమిన్ కూడా ఉండాలి, మార్నింగ్ వెళ్ళలేం కాబట్టి. సో ఈవినింగ్ అరౌండ్ 5 నుంచి 6 వరకు కొంచెం సన్ రేస్ అనేవి తక్కువ UV రేస్తో ఉంటాయి. ఇది వచ్చేసి బాస్కెట్బాల్, ఎప్పుడు ఫిలిపియన్స్ ఆడుతూ ఉంటారు. Dance. I'm a gummy bear. Yes, I'm a gummy. Dance. No? ఇక్కడ వాళ్ళు వేస్తున్నారు కదా. దుబాయ్ వాళ్ళు ఏది కట్టినా చాలా స్పేషియస్గా, బ్రాడ్గా, అందరికీ మంచిగా కంఫర్ట్ ఇస్తారు. ఎక్కడ ఇరుకిరుకు కాకుండా
ఉండేలాగా చూసుకుంటారు. మళ్ళా సేఫ్టీ అయితే వీళ్ళు మంచిగా పాటిస్తారు. ఏ స్పోర్ట్స్ దానికి మంచిగా అదేంటి నెట్స్ పెట్టేసి మంచిగా అనిపిస్తుంది. పక్కన వచ్చేసి ఇక్కడ సైక్లింగ్ ట్రాక్ ఒకటి ఇచ్చారు. ఇంకోటి వాకింగ్ ప్లస్ జాగింగ్ ట్రాక్ ఒకటి ఇచ్చారు. ఇది వచ్చేసి ఫుట్బాలా, వాలీబాలా, బాస్కెట్బాలా, వాలీబాల్. సో ఏదైనా ఈ కోర్టులో మనం 1 అవర్ కంటే ఎక్కువ ఆడకూడదు. 1 అవరే ఆడుకోవాలి. పాపం ఆమె ఒక్కతే ఆడుకుంటున్నప్పుడు. అండ్ ఇది వచ్చేసి ఫుట్బాల్. ఆకాష్కి అయితే చాలా ఇష్టం. ఎప్పుడు వచ్చినా ఫస్ట్ ఫుట్బాల్ ఈ కోర్ట్ లోపలికే వెళ్తూ ఉంటాడు. సో వాళ్ళు ఆడేటివి చూస్తూ ఉంటాడు. మ్యాక్సిమం టూ టీమ్స్ ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకొక వారు వచ్చి ఆడుతూ ఉంటారు. ఇది ఫుట్బాల్ ఏరియా. దుబాయ్లో పబ్లిక్ ప్లేసెస్ ఏదైనా సరే, పార్క్ కానీ, లైబ్రరీ కానీ, లేకపోతే మెట్రో కానీ, ఎక్కడైనా ఈ క్రాఫ్ట్ ఏరియా ఒకటైతే చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఇక ఈ పార్క్ వచ్చినప్పుడల్లా కంపల్సరీ వాకింగ్ ట్రాక్ మీద మినిమం ఒక 5 రౌండ్స్ అట్లా వేస్తే మంచిగా అనిపిస్తుంది. ఇక నేనైతే వాకింగ్ చేస్తా, కానీ ఆకాష్ ఇంకా రన్నింగే, ఆగేది లేదు. బేసిక్ వర్కౌట్ కోసం ఇలాంటివి కొన్ని పెట్టారు అటు బయట. అటు సైడ్ వాష్రూమ్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఏ స్పోర్ట్కైనా ఫెన్సింగ్ వేశారు. అటు ఫుట్బాల్కి, వాలీబాల్కి, అటు బాస్కెట్బాల్కి స్టార్టింగ్లో. సో ఇది వచ్చేసి పబ్లిక్ పార్క్. మనము రెసిడెన్సీ ఎవరైనా ఫ్రీగా రావచ్చు. వైఫై అయితే ఇవ్వలేదు ఇక్కడ. ఇక వైఫై ఇస్తే అందరూ చిన్నగా కూర్చుంటారని వైఫై అయితే లేదు. ఎన్ని అవర్స్ అయినా మనం కూర్చోవచ్చు, రావచ్చు, ఆడుకోవచ్చు. ఫుట్బాల్ ఏరియా తర్వాత ఆకాష్కి నచ్చే ఏరియా ఇదే. ఎందుకంటే ఇక్కడ అందరు చిన్నపిల్లలు బాగా ఆడుతారు. ఇంకెవరైతే మదర్స్ స్ట్రోలర్లో తీసుకొచ్చుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడే కూర్చుంటారు ఆల్మోస్ట్. ఎందుకంటే రిమైనింగ్ అందరు పెద్ద పెద్ద వాళ్ళు ఆడతారు ఆ ఫుట్బాల్, వాలీబాల్ స్పోర్ట్స్ అవి. ఇదైతే జనరల్గా మనం ఎవరైనా కూర్చోవచ్చు, చిన్నపిల్లల్ని తెచ్చి ఆడిపించుకోవచ్చు కూడా. షటిల్ ఆడతారు. ఇంకా చిన్నపిల్లలు అయితే దొంగ పోలీసు ఆడించుకునే ఆట, కళ్ళగంతలు ఆడేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. సో ఆకాష్ కూడా స్టార్ట్ చేసిండు ఇక ఆడటం. చుట్టుముట్టారు. సరే చూడు ఎంతమంది ఉన్నారు. నువ్వు కూడా చుట్టుముట్టుకో. చుట్టుముట్టను. ఎవరు? మ్యాక్స్ కా? పార్క్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. హిట్ ద లైక్ బటన్. మరిన్ని దుబాయ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఆకాష్ ఇంటికి పోదాం అంటుండు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.